ఫ్రెండ్స్, బీవీ9 సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏ టు జెడ్. మొదటగా హౌస్ దగ్గర నుంచి, జడ్జెస్ దగ్గర నుంచి, హోస్ట్ దగ్గర నుంచి, సెలబ్రిటీల దగ్గర నుంచి, కామన్ మ్యాన్స్ మొత్తం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మాత్రం గట్టి కొట్టేసేయండి. ఓకే, రండి. ఫుల్ అప్డేట్స్ ఏముంది, మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారనేది. ఫొటోస్ నేను మన షార్ట్లో పెట్టాను, నీలిమా క్రియేషన్స్లో పెద్ద వీడియోలో కూడా పెట్టాను. ప్రతి ఒక్క ఫొటోస్ పెట్టాను సెలబ్రిటీలకు సంబంధించి. ఇప్పుడు పేర్లు మాత్రం చెప్తాను నేను, వీలైతే ఫొటోస్ కూడా చూపిస్తా. ఇమ్మాన్యుయల్ జబర్దస్త్ ఏవి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. భరణి గారు ఏవి రెడీ అయిపోయింది. తనుజ చక్కనమ్మాయి. ముద్దమందారం సీరియల్ హీరోయిన్ ఫస్ట్. ఇప్పుడు అగ్ని పరీక్ష. ముద్దమందారం సీరియల్ అంటే చాలా ఫేమస్ వాళ్ళ సీరియల్, మంచి అమ్మాయి. నెక్స్ట్ రాము రాథోడ్, రాను బొంబాయికి రాను, ఆ పాటల హీరో అబ్బాయి. రీతు చౌదరి, మంచి అందమైన అమ్మాయి. నాగదుర్గ కొరియోగ్రాఫర్. ఈ అమ్మాయి వస్తుందని కొంతమంది అంటున్నారు, ఫోక్ డాన్సర్ అమ్మాయి. కొంతమంది రావటం లేదు అంటున్నారు. మరి ఏదైనా కానీ మన షోలోనే చూడాలి అమ్మాయిని. ఆశా షైని హీరోయిన్, లక్స్ పాప. నెక్స్ట్ సంజన హీరోయిన్. నెక్స్ట్ సుమన్ శెట్టి కమెడియన్. నెక్స్ట్ సృష్టి వర్మ, జానీ మాస్టర్ గారితో కొంచెం గొడవ అయింది కదా అమ్మాయి. కొరియోగ్రాఫర్గా మంచి కొనసాగుతుంది. పుష్ప 2లో కూడా మంచి పాటకి కొరియోగ్రాఫర్ చేసింది అమ్మాయి, చాలా హిట్ అయింది ఆ పాట కూడా. శ్రీతేజ సింగర్. ఈ అబ్బాయి సింగరు కామన్ మ్యాన్లో వచ్చాడు. మరి వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు కామన్ మ్యాన్లోకి ఎందుకు వచ్చాడు? పాపం టాస్క్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు, ఛాతి మీద జుట్టు పీకే దాంట్లో టాస్క్లో. మరి ఏందో మరి వస్తున్నాడా, మరి కామన్ మ్యాన్లోకి వచ్చి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాడంటే దాంట్లో సెలబ్రిటీ లెక్కలో వస్తున్నాడా చూడాలి. నెక్స్ట్ రమ్య చిట్టి పికిల్స్. ముఖేష్ గౌడ్. ఆ ముఖేష్ గౌడ్ అబ్బాయి చాలా నెమ్మదస్తుడంట, సీరియల్ యాక్టర్. మరి అబ్బాయిని తీసుకురావడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయంట. మరి వస్తాడో రాదో, వీళ్ళ ప్రయత్నాలు సఫలమవుతాయో లేదో చూడాలి. నెక్స్ట్ శివ్, మన ప్రియాంక జైన్ హస్బెండ్. దేవ్జాని హీరో, సీరియల్ నటి. తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కువే ఉన్నారు ఈసారి. నలుగురే, కన్నడ వాళ్ళ ఇతర లాంగ్వేజెస్ కానీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు సెలబ్రిటీలు. తర్వాత వైల్డ్ కార్డ్. ఇప్పుడు ఈ 14 మంది కాకుండా వైల్డ్ కార్డులో మరి నలుగురిని తీసుకొని 10 మందిని మామూలుగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి ఒకసారి 14 మంది తీసుకుంటారా, లేదంటే నలుగురిని వైల్డ్ కార్డులో తీసుకొని 10 మందిని ఎగ్జాక్ట్గా ఆ రోజు 7వ తేదీన 7 గంటలకు షో స్టార్ట్ అయ్యింది కదా, పంపిస్తారనేది చూడాలి మనం. నెక్స్ట్ మరి వీళ్ళు సెలబ్రిటీలు కదా, మరి కామన్ మ్యాన్స్ సంగతి ఏంటంటే, కామన్ మ్యాన్స్ వచ్చేటప్పటికి 6 తీసుకుంటారంటున్నారు. ఈ 6 కూడా 3 జడ్జెస్ ఒపీనియన్ మీద తీసుకుంటారంట, 3 బీబీ టీమ్ ఒపీనియన్ మీద తీసుకుంటారంట. వాళ్ళు ఎవరనేది ఇక మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము, చూడండి. నెక్స్ట్ హౌస్ టూర్, హోమ్ టూర్ ఎవరు చేస్తున్నారు అని అంటే, హోమ్ టూర్ ఇంతకుముందు నాగసార్ చూపించేవాడు. నాగసారే ఒక 2 రోజుల ముందు ప్రోమోలాగా వేసేసి హోమ్ టూర్ మొత్తం చూపించేవాడు. ఈసారి నాగసార్ కాకుండా డిఫరెంట్గా, అన్నీ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈసారి నాగసార్ కాకుండా ఇంతకుముందు బీవీ షోలోకి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఉన్నారు కదా పాత వాళ్ళు, వాళ్ళని తీసుకొని చూపించబోతున్నారంట. వాళ్ళు ఎవరంటే, ఒక పక్కేమో ప్రశాంత్, ఫైమా అని చెప్తున్నారు. ఒక 80% ఏమో అమర్దీపు, ప్రియాంక. తర్వాత వీళ్ళేమో ఇద్దరేమో 7 BB7 నుంచి, BB8 నుంచి ఏమో విష్ణుప్రియ. వీళ్ళ 3 అంట. వీళ్ళు వచ్చి హౌస్ అంతా చూయించేసి మరి కొంతమంది ఒక రోజు ఉండి అక్కడ వెళ్ళిపోతారన్నారు, కొంతమంది ఒక 6 రోజులు వీళ్ళని లోపల ఉంచుతారన్నారు. అట్లా కాదేమో, ఆ హౌస్ వరకు మనం చూయించి వెళ్తానికి వస్తున్నారేమో. ఓకే, మరి హౌస్ చూపిస్తున్నారు కదా, మరి ఎన్ని హౌస్లు ఉన్నాయి అని అంటే, నాకు సార్ డబుల్ అని చెప్పాడు కదా. మరి అంటే డబుల్ ఉన్నాయి. మరి డబుల్ ఉన్నాయంటే 2 మామూలు కామన్ మ్యాన్స్ హౌస్ ఒకటి, సెలబ్రిటీ హౌస్ ఒకటి, మెయిన్ హౌస్ ఒకటి కూడా ఉందంట. అంటే వీళ్ళల్లో గేమ్ ఆడేవాళ్ళని ఒకటి కామన్ మ్యాన్స్ 6 ఉన్నారనుకోండి, 6 బెడ్లు ఉంటాయి కదా. వీళ్ళకి ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా, ఒకవేళ ఎక్కువ ఉన్నా, ఈ 6 బెడ్స్ ఈ సెలబ్రిటీల్లో మరి ఓడిన వాళ్ళకు గెలిచిన వాళ్ళు గేమ్స్ పెట్టిన తర్వాత ఈ 6 తీసుకొచ్చి ఈ 6 మార్చడం, ఈ బెడ్లో ఉపయోగించడం, అట్లా మార్పులు చేర్పులు. తమిళ్లో, కన్నడలో ఎప్పటి నుంచో డబుల్ హౌసెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా డిజైన్ చేస్తున్నారు కాబట్టి డబుల్ హౌసెస్ అయితే ఉంటున్నాయి. మరి హోస్ట్ బిగ్ బాస్ మారుతున్నాడని మన ఒకసారి చెప్పారు కదా, మారుతున్నారా అంటే మారటం లేదు. అదే రామకృష్ణ, అదే వాయిస్, అదే బిగ్ బాస్ ఉండబోతున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బీబీ బజ్. అసలైంది ఇదే. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి జవాబు చెప్పలేక తలమునకలైపోతాడు ఎలిమినేట్ అయిన వాళ్ళు.
ఎందుకంటే బయట ఏం జరుగుతుందో మనకు తెలుసుకుని వాళ్ళకి తెలియదు కదా. బయట జరిగే దాన్ని బట్టి మనోళ్ళ క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళని, ఆ బీబీ బజ్ నడిపేవాళ్ళు. మరి బీబీ బజ్ ఎవరిని అడుగుతున్నారంటే ద ఓన్ అండ్ ఓన్లీ చాణక్య. ఎవరు చెప్పండి? శివన్న. చాణక్య శివన్న వస్తున్నాడు. శివన్నకు తోడు ఈ చాణక్యకి ఇష్టమైన శిష్యుడు ఎవరు? టేస్టీ తేజ. ఎందుకంటే అందరిలో కూడా శివన్న టేస్టీ తేజ అనేవాడు. అరే నువ్వు భలే గెస్ చేస్తావు రా ఆటని భలే చెప్పేవాడు. తేజ కూడా ముందు ఆటను భలే గెస్ చేసేవాడు, బయటికి ఎవరు వెళ్తా కూడా ముందే చెప్పేసేవాడు. తర్వాత అటు ఉండేవాడు కాదు, ఇటు ఉండేవాడు కాదు, మధ్యలో ఉండేవాడు, న్యాయం చేస్తాను అన్నట్టు ఉండేవాడు. అటువంటి క్యాండిడేట్ తేజ. టేస్టీ తేజ, శివన్న ఇద్దరు కూడా బజ్ హోస్ట్గా ఉండబోతున్నారు. ఓకే, ఇది ఓకే ఇంతవరకు. తర్వాత షూటింగ్ ఎప్పుడు నడుస్తుంది అని అంటే ఇప్పుడైతే 4-5 తేదీన షూటింగ్ కూడా నడుస్తుందంట. ఆల్మోస్ట్ డ్యాన్స్లు ఏవీలు అన్నీ రెడీ అయిపోయినాయి అంట. మరి నాకు సార్ షూటింగ్ ఎప్పుడు జరుగుద్దంటే 6వ తారీఖు నాకు సార్ షూట్ జరుగుద్దంట. అదంతా ఎడిటింగ్లు అన్నీ అయిపోతాయి కాబట్టి 7వ తేదీన ఆదివారం సాయంత్రం 7 గంటలకి షో స్టార్ట్ అవుతుంది. ఓకే, BB9 స్టార్ట్ అవుతుంది. మరి స్టార్ మాలో వస్తుందా అంటే స్టార్ మాలో 9:30కి వస్తుంది. రోజు సాయంత్రం 9:30కి వస్తుంది. శని ఆదివారాలు మా వరకు 9 గంటలకు వస్తుంది. మాకు తెలిసింది. జియో హాట్స్టార్లో 24/7 అంటే ఎప్పుడు వస్తారే ఉంటుంది, 24 గంటలు జియో హాట్స్టార్లో వస్తారే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫుల్ అప్డేట్స్. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అది మళ్ళీ కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.